జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో మనము స్వామి వివేకానంద గారి జాతకాన్ని విశ్లేషిద్దాం. స్వామి వివేకానంద గారు 12/1/1863 జన్మించారు. సో వారి యొక్క లగ్నం ధను లగ్నం అయింది. లగ్నాధిపతి లగ్నం నుంచి 11వ ఇంట్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే లగ్నాధిపతి లగ్నం నుంచి 11వ ఇంట్లో ఉంటారో, 11వ ఇల్లు అంటే సొసైటీ, స్నేహితులు, లాభాలు అనమాట. సో సొసైటీలో ఈయనకి ఇతన్ని గురువుగా భావించి ఇతని యొక్క ఆలోచనలతో నడవడికని సాగించేటటువంటి ఫ్రెండ్స్ ఇతనికి ఏర్పడతారన్నమాట. సో గురుతత్వం అంటే హిందూ మతం యొక్క గురుతత్వం, ఆధ్యాత్మిక తత్వం. సో ఒక మనిషి నడవడిక, జీవన విధానం ఎలా ఉండాలో ఆయన తెలుపుతాడు. ఆయన తెలిపేదాన్ని సొసైటీలో ఈయన్ని ఫాలో అవుతూ ఈయనకి కొంతమంది స్నేహితులు తయారవడం జరుగుతుందన్నమాట. ఈ గురువు ఎప్పుడైతే లగ్నం నుంచి లాభంలో ఉన్నాడు, అది ఇక్కడ మేజర్ పాయింట్ అనమాట. సో అలాగే 9వ అధిపతి అయినటువంటి రవి భగవానుడు లగ్నంలో పడ్డాడు. అంటే గురువు యొక్క రాశిలో 9వ అధిపతి అయినటువంటి రవి పడుట చేత 9వ స్థానం అంటే మనకు ధర్మం, న్యాయబద్ధంగా జీవించడం, పూర్వపుణ్యం, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, వాటిని తెలిపేటటువంటి ఈ హౌస్ అధిపతి గురు రాశిలో ఎప్పుడైతే పడ్డాడో లగ్నంలో, అవి మరింత వికసిస్తాయన్నమాట. 9వ అధిపతి రాశిలో పడుట చేత. సో వాటిని ఈయన సొసైటీకి తెలుపడానికి ఈ 9వ అధిపతి ఈ గురు రాశిలో పడడం ఒక అదృష్టం అన్నమాట. సో అలాగే ఈయన వాక్ చాతుర్యంతో, ఈయన స్పీచెస్తో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ధార్మికత, ఈ హిందూ తత్వానికి ఒక మార్గాన్ని చూపించాడు ఈయన స్పీచులతోటే. సో అది ఇక్కడ ఎలా సాధ్యమైందంటే, మనకు బుధుడు శుక్రుడు కలయిక, 2వ ఇల్లు మనం వాక్ స్థానం అని చెప్పాను. ఆ వాక్ స్థానంలో ఈ బుధ శుక్రుల కలయిక వలన ఈయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతోమంది ఉత్తేజితం అవడానికి కారణమైందనమాట. సో ఈ బుధ శుక్రులు స్వీట్ వాయిస్ అంటే మాటలు హృదయాన్ని తాకి వాళ్ళు దానికి మంత్రముగ్ధులను చేసేటటువంటి శక్తి ఈ 2వ ఇంట్లో ఈ బుధ శుక్రుల కలయిక వలన వచ్చింది. అది శని హౌస్లో, ఇది మకర రాశికి సంబంధించినటువంటి హౌస్. అది శని హౌస్లో పడడం వల్ల, శని డిసిప్లిన్ కారకుడు అవ్వడం వల్ల, ఒక డిసిప్లిన్, ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ ఏకాగ్రతగా ఎలా చదవాలి, ఒక మనిషి మంచి పనులు ఎలా చేయాలి, అటువంటి విషయాలన్నింటినీ ఈ శని హౌస్లో ఉన్నటువంటి బుధ శుక్రుల కలయిక వలన ఇతని నోటి వెంట వచ్చే మాటలని ప్రపంచం గ్రహించిందనమాట. లండను, అమెరికా లాంటి, యుఎస్, యూకే లాంటి దేశాలకు వచ్చి ఈయన స్పీచెస్కి మంత్రముగ్ధులు చేయమని ఆ ప్రభుత్వాలు ఇతన్ని స్వామి వివేకానంద గారిని పిలిపించారనమాట. సో అది అప్పట్లోనే జరిగింది. అది కేవలం ఈయన 40 సంవత్సరాల లోపే ఈయన చనిపోవడం జరిగింది. అంటే మనకు ధ్యానం వచ్చేటప్పటికే ఒక 20 ఇయర్స్ అలా పట్టుద్ది. కేవలం 35, 36 ఇయర్స్‌కే ఈయన అటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ప్రపంచంలో మనిషి ఎలా ఉండాలో ఈయన తెలిపాడనమాట. సో అది దానికి కారణం ఈ చార్ట్‌లో ఉన్నటువంటి గురువు రవి భగవానుడు, 2వ ఇంట్లో ఉన్నటువంటి బుధ శుక్రుల కలయిక వలన అది వ్యాపించింది. సో ఈయన విదేశాలలో ఈయన ప్రవచనాలు అంత మంత్రముగ్ధుని ఎలా చేయాలంటే, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. లగ్నం నుంచి 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహు భగవానుడి వల్ల విదేశంలో ఆ ఖ్యాతి అనేది వచ్చిందనమాట. సో రాహు అంటే విదేశీలలో ఖ్యాతి కారకుడు. ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో కుజక్షేత్రంలో పడుట చేత ఆ బలం, కుజుడి యొక్క బలం విపరీతంగా ఈ రాహు సంగ్రహించి ఆయన ఖ్యాతిని విదేశాలలో వికసించడానికి రాహు ప్రధాన కారకుడనమాట. సో ఈయన సన్యాసంలో ఉన్నారు. మ్యారేజ్ చేసుకోలేదు. దానికి కారణం ఏమిటంటే, మనకు శుక్రుడు వివాహానికి కారకుడు. ఎప్పుడైతే శుక్రుడు ఇంట్లో వృషభ రాశిలో
ఏడో ఇంట్లో, ఆరో ఇంట్లో శుక్రుడు వృషభ రాశి. ఆరో ఇంట్లో శుక్రుడు రాశిలో కేతువు ఒక గ్రహం ఉండుట చేత, కేతువు ఆధ్యాత్మిక చింతనకు కారకుడైనటువంటి కేతువు ఆరో ఇంట్లో ఉండుట చేత వివాహానికి అనుకూలించలేదు. అలాగే వివాహకారకుడు శుక్రుడు రెండో ఇంట్లో ఉండడం, అది శని క్షేత్రం అవ్వడం, ఈ విధమైన కాంబినేషను. అలాగే మనకు 10వ స్థానం చూసినట్టంటే సన్యాస యోగానికి కారకుడైనటువంటి చంద్రుడు, శని భగవానుడు ఇద్దరు కలిసి 10వ ఇంట్లో ఉండుట చేత ఇతను సన్యాసిగా రాణిస్తాడు అని మనకు 10వ ఇల్లు ఇక్కడ ఇండికేట్ చేస్తుందనమాట. సో, అలాగే ఈయన ఆహ్, జీవిత పర్యాంతం ఈ సన్యాసిగా ఉండి చాలా తక్కువ టైంలోనే మరణించడం కూడా ఇక్కడ శని మారకాధిపతి అయినటువంటి శని, అలాగే ఆరో స్థానాధిపతి, 11వ స్థానాధిపతి అయినటువంటి ఈ 2 కూడా 11 మారక స్థానం. 11వ మారక స్థానాధిపతి రెండో ఇంట్లో ఉండడం, అలాగే ఆరో స్థానాధిపతి శుక్రుడు కూడా మనకి ఇక్కడ రెండో ఇంట్లో ఉండడం. సో, అది శని హౌస్ అవ్వడం వల్ల ఈయన గురుదశ నడిచేటప్పుడు ఈయన మరణించడం జరిగిందనమాట. సో, ఇది స్వామి వివేకానంద గారికి గురువు, రెండో ఇంట్లో ఉన్న బుధ శుక్రులు, శని చంద్రుల కలయిక, అలాగే ఆరో ఇంట్లో కేతువు యొక్క కలయిక వలన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి నడవడికతో జీవన విధానం సాగించాలి, స్టూడెంట్స్ ఎలా వాళ్ళ యొక్క ఏకాగ్రతతో ఉండాలని చెప్పి ఈయన ఒక మార్గాన్ని చూపుతున్నటువంటి వ్యక్తి అనమాట. స్వస్తి.